డీటెయిల్స్ లోకి వెళితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉండగా ఆయన గన్మెన్లు రక్షణగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పడంతో 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. జాగృతి కార్యకర్తల దాడితో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఆమె కుటుంబమే తనను చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బీసీ ఉద్యమాన్ని ఆపాలని చూస్తే పొరపాటట్లేనని హెచ్చరించారు. తన కార్యాలయంపై జరిగిన దాడిలో కవిత అనుచరులు గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు ప్రయత్నించారు. మండిపడ్డారు. కవిత ఎమ్మెల్సీ సభ్యత్వానికి రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాజకీయంగా మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తానని శపథం చేశారు. గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11:25-30 ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలా మంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజీత్ రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతోని భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఈ దానికి కరెక్ట్ గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని అన్నారు. బీసీ బిడ్డలో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని అన్నారు కవిత. రాజకీయాల్లో మహిళలపై పరుష పదజాలం వాడటంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఈ రోజు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. దాదాపు 1.5 years నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుంది అంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్ గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? మీరు ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకుని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? అలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు. మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి.
ఎమ్మెల్సీ కవిత డీజీపీ ఆఫీస్కు వెళ్లి తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి జాగృతి కార్యకర్తలపై దాడి చేయించి కాల్పులు చేయించిన ఘటనపై ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కు వచ్చినట్లు కవిత తెలిపారు. జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన లేక ప్రభుత్వమా అనేది తెలియాలని అన్నారు. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నామని అన్నారు. బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే సరికాదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారని అన్నారు. ఇంత మాత్రానికి గన్ ఫైర్ చేసి చంపేస్తారా? ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా? నేను ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. డీజీపీ ఆఫీస్ కి మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం కుల్పించినటువంటి తీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం, రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళిండ్రో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు? మల్లన్న గారా, ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి, గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్న గారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది. అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున, తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారిని వెంటనే అరెస్ట్ చేయండి. ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ ఆడబిడ్డనైనటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ ఇంటి ఆడబిడ్డకో న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను. బ్యాక్ టు న్యూస్. బీసీ రిజర్వేషన్ పోరాటానికి అగ్రకులాలే కాదు ఎవరొచ్చినా కలిసి పోరాడతామని అన్నారు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు నేత ఆర్ కృష్ణయ్య. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీసీలతో కంచంతో పొత్తు, మంచంతో పొత్తు అనే పదజాలం సరైంది కాదని అన్నారు. అందరి పోరాటం వల్లే బీసీ రిజర్వేషన్ అనేది ఒక ఉద్యమంగా ముందుకు వెళుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్లు పోరాటంలో ఎవరు వచ్చినా తాము కలుపుకొని ముందుకు వెళతామంటున్నారు బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఈ రోజు బీసీ వాదం ఇంత బలంగా ఉంది. ఎవరో పోరాడుతూ వచ్చింది కాదు. 50 ఏళ్ల నుంచి హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, బీసీలందరూ చదువుకోవాలి, ప్రైవేట్ కాలేజ్ రిజర్వేషన్ కావాలని 50 ఏళ్ల నుంచి పోరాటం చేసి ఇప్పుడు జర పీస్ఫుల్ గా చేస్తున్నాం. పోరాటాలు అంటే దండ మాట్లాడి ముచ్చట్లు పెట్టి టైంపాస్ పోరాటాలు కాదు. 2000 మందితో 1979 సెప్టెంబర్ 27 నాడు 2000 మందితోటి రాళ్ళు తీసుకొని అసెంబ్లీ మీద లోపలికి పోయి తుక్కు వలగొట్టాం. ఎవరైనా చేస్తారా? పోలీసులు వందల మంది పోలీసులు ఉంటే కూడా పోలీసులను నెట్టిపెట్టి చాలా గట్టి మిలిటెంట్ పోరాటం చేయడం వల్లనే హాస్టళ్ల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత 82లో గురుకులాలు పెట్టాలని బీసీ భవన్, తెలుగు సంక్షేమ భవన్ డైరెక్టరేట్ కార్యాలయం మీద 4000 మందితోటి పగలగొట్టి
బషీర్బాగ్ ఉన్న రోడ్లన్నీ ఆపి 40 బస్సులు కాలబెట్టారు. మిలిటెంట్ పోరాటాలు చేసి, అంటే నేను హింసను ప్రోత్సహించడం కాదు, ఉద్యమాన్ని యొక్క తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని పిల్లల లోపల ఎంత కంట్రోల్ చేసినా చేసి, కాబట్టి అట్లాంటి ఉద్యమాలు చేశాం. సచివాలయం మీద ఉద్యోగాలు భర్తీ చేయాలని సెప్టెంబర్ 4/79. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 95-96 లోపల ఒక 10 సార్లు ధ్వంసం చేశాం. ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు చేసేపట్టుకునే ఉద్యోగుల సంఖ్య పెరిగింది, చదువుకునే వాళ్ళు పెరిగారు. మా ఉద్యమ ప్రభావం చాలా మంది వక్రీకరిస్తారు, హాస్టళ్లు, స్కాలర్షిప్లు, ఇది ఉద్యమం కాదని. రాజ్యాధికారం ఈ రోజు లోకల్ బాడీ రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రేమతో ఎవడు పెట్టలే. నేను ఎన్టీ రామారావు పీరియడ్ లో కొట్లాడితే 20 హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళీ నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల మహోత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బోనాలు, తొట్టెల, పలహారం బండ్ల ఊరేగింపుగా కొనసాగింది. ఇక సోమవారం రంగం పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. దీంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురిటి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. వారిని త్వరగా దర్శనం చేయించి పంపించగలరు. వందల సంవత్సరాలుగా సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోరాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ రోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగరంలో 1805లో పెద్ద ఎత్తున కలరా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే సూరటి అప్పయ్య ముదిరాజ్ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అమ్మగారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని హైదరాబాద్ ప్రజానికాన్ని కాపాడమని చెప్పి వేడుకున్నటువంటి మానవుడు. వాళ్ళ 7వ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ దర్వాజా బోనంతో ఎండ్ అవుతుంది. ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం, మన విశ్వాసం ప్రతిబింబించడమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోనం సమర్పించి పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి
వారిని వేడుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి రైతులకు సబ్సిడీ మీద వ్యవసాయ యంత్రాలు అందించారు మంత్రి నాదెండ్ల మనోహర్. వ్యవసాయ మార్కెట్ యార్డులో 33 మంది రైతులకు 80% సబ్సిడీ ద్వారా సుమారు 12 లక్షల విలువైన యంత్రాలను అందించారు. రైతులకు కులం ఉండదు, పార్టీ ఉండదు, సాగు చేయడం సమాజాన్ని బ్రతికించడమే లక్ష్యంగా పంట పండిస్తారని మంత్రి అన్నారు. రైతులు పంటలు అమ్ముకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీ దగ్గరికే వస్తాయని అన్నారు. ఏ అధికారులను కలవాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు. వివరణగా మీ సంక్షేమం కోసం మీకు భరోసా ఇచ్చే విధంగా కొత్తగా వచ్చిన నాగేశ్వరరావు గారు, జేడీ విజయ్ గారు, అదేవిధంగా మార్కెటింగ్ జేడీ గారు శ్రీనివాస్ గారు, గతంలో మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మందికి చక్కటి సేవలు అందించిన రాజ్ కుమార్ గారు మళ్ళీ తిరిగి రావడం నిజంగా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా ఒక సమన్వయంతో, ఎందుకంటే నేను చూశాను రైతు పడే కష్టాలు, అధికార యంత్రాంగం రైతు గురించి గౌరవంగా, రైతు పడుతున్న ఆవేదన గురించి మనకి పూర్తి అవగాహన లేకపోతే చాలా మెకానికల్ గా మొక్కుబడిగా చేసుకుంటూ వెళ్తాం కార్యక్రమాలు. శ్రీనివాస్ గారు ఇప్పుడే ప్రస్తావించారు, గ్రామాల్లో రైతాంగానికి అందించాల్సిన సమాచారం చాలా వరకు ఒక్కోసారి లోపిస్తుంది. ప్రభుత్వం మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక యంత్రాలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానివ్వండి, విత్తనాల గురించి ఇప్పుడు వెంకటేశ్వర జేడీ గారు చెప్పినట్టు, కొత్త ఆలోచన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు కొత్త ఆలోచనలతోటి ప్రభుత్వం మనం మార్పు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది క్షేత్ర స్థాయిలో మేము మీకు సమాచారం అందించలేకపోతే కార్యక్రమం విఫలమవుతుంది. కాబట్టి ముందుగా నేను ప్రస్తావించాల్సిన 3-4 అంశాలు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో రాజకీయంగా రైతాంగాన్ని వాడుకుంటారో వారి గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. అధికార యంత్రాంగం. నెల్లూరు జిల్లాలో చిల్డ్రన్స్ పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మంత్రికి పార్క్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. పార్కులో మొక్కలు నాటారు. 25 ఏళ్ల క్రితం పార్కు ఏర్పాటు చేసిన జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. పార్కు కమిటీకి సహకారం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చౌదరి బ్రదర్స్ నేతలను మంత్రి సన్మానించారు. నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిని అయితే అప్పుడు నేను ఎక్కడ కంటెస్ట్ చేసి గెలవాల. తెలుగుదేశం పార్టీకి చేసిన యొక్క సేవతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను డైరెక్ట్ గా క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. అయినా నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయకపోయినా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరు చేయాలని ఆ రోజు 5,250 కోట్లతో నెల్లూరుని డెవలప్ చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని వర్షం మిగిలిపోయి ఉంటే గత ప్రభుత్వం వాటిని కొనసాగించాల. 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమల్లేని నగరం చేయడానికి, 550 కోట్లతో సంగం బ్యారేజ్ వాటర్, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ఎండ్ రోడ్స్ అన్ని టేకప్ చేశాం. ఆ మిగిలిన కూడా చేయాలంటే ఈ ప్రభుత్వం రాగానే 10 లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం వచ్చింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ మెజారిటీ ఇన్స్టాల్మెంట్స్కి వెళ్తున్నాయి, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్కి. తర్వాత పార్కులు 46 పార్కులు ఉన్నాయి. ఒక లేఅవుట్ వేస్తే పార్కుకి స్థలం వదలాలి. అలాంటి నేను ఇంతవరకు 46 ఐడెంటిఫై అయినాయి. 46లో 42 పార్కులు యాక్చువల్గా జరుగుతుందో. వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్ని నాని పాల్పడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హరిక కారును వదిలేశామని తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చిన పోలీసులపై తెలుగుదేశం నాయకుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని స్థానికులే చెబుతున్నారని కూడా అన్నారు. జగన్ పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. రాక్షస మూకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని జగన్ పేర్ని నాని మరోసారి నిరూపించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మాజీ మంత్రి వివేక హత్యలో జగన్ పై ఆరోపణలు వచ్చాయని కూడా అన్నారు. వివేకాది గుండెపోటు కాదని గొడ్డలి వేటు అని ఆయన కుమార్తె తేల్చిందని గుర్తు చేశారు. జగన్ ప్రతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. రాక్షస మూకలని రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప అని మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే ఆ రకంగా ప్రవర్తన చేస్తా ఉంటే ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే వేసేయాలంట, కన్ను కొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలంట. అసలు
ఏంటి ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతుంది వీళ్ళ ఆలోచన విధానాలు? ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకునే దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు మహానటులు. నిజంగా చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తా ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తా ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయటం మీకు ఎంతవరకు సమంజసం? వాళ్ళ ప్రవర్తన ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి ఆడ మనిషి అయ్యుండి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు. 151 నుంచి 11కు పడిపోయారు ఇలాంటి కుట్రలు చేసే మీరు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే 151 నుంచి 11కు పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మరోసారి మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ అంతు చూడడం చంద్రబాబు, లోకేష్ తరం కాదని అన్నారు. ఎవరొస్తారో రండి, వంశీ 3 నెలల్లో వస్తున్నాడని అన్నారు. వంశీ వచ్చాక అందరినీ రోడ్లపై నిలబెడతానని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కాలు బద్దలు కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్న సైకోలు అంటారా? మన సైకోలు అంటారా? సైకోలంలో మీరైతే ఇవాళ సైకోలు రాజ్యం ఏంటంటే ఈ రకంగా మాట్లాడతారు. మరి మా ఇంకా మిగతా ఏమంటారు? భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడు. ఈ రకంగా బరి తెగించి మన పెట్టచ్చు, ఏమైనా అనొచ్చు. ఏమయ్యావా వీడియోలు పెట్టండి రా, రేపటి నుంచి ఈ పెట్టండి, ఈ వీడియోలు అయితే చర్చా కార్యక్రమాలు పెట్టండి రా. ఎలా పెట్టరా? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్లారు మీ ఇంటికి. నిన్న ఒక్కరోజు పేరు నాని పేరు మీద బియ్యం పట్టుకెళ్లారు కదా, ఈయన పేరు మీద కూడా కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. గుడివాడ నియోజకవర్గంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరగకుండా అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. కృష్ణా జిల్లా చైర్పర్సన్ నిహారిక కారుపై దాడి చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల సభలు, సమావేశాలకు వెళ్లకూడదా అని కూడా నిలదీశారు. విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్ వస్తా ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్ వస్తా ఉంటే ఆమె మీద దాడి చేశారు. ఒక మహిళ దట్టే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏమిటి అన్యాయం, వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు ఏంటి అంటే పోలీసులు అంటున్నారు, మేమేం చేయమంటామమ్మా, వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. వాట్ ఇస్ దిస్? వాళ్ళు తాగి వస్తేనో, గంజాయి తాగి వస్తేనో, మందు తాగి వస్తేనో కారు అద్దాలు బగడ కొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుగుణంగా సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలను మోసం చేయడం ఆయన నైజం అని అన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని కూడా అన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నది? మరి ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్పేది చేయడు. మనం చూసాం, వాళ్ళ మామూలు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినప్పుడు రామారావు గారి హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. ఆ రోజున్న ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. జగన్ పాలనను పొగుడుతూ కడపలో ఫ్లెక్సీ కలకలం రేపింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగన్ పరిపాలనను గుర్తు చేయాలని ఆ వ్యక్తులు పొగిడారు. ఎంత పని చేశావయ్యా జగను అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. ఏనాడు ప్రజల గురించి ఆలోచించని వారిని ప్రజల వద్దకు పంపుతున్నావని పొగడ్తలు కురిపించారు. కూటమి సర్కార్ నీ పాలన చుట్టూనే తిరుగుతుందని చురకలంటించారు. 12 అంశాలతో కూటమి జగన్ బాటలో నడిచే పరిస్థితి తెచ్చావని చెప్పుకొస్తున్నారు. 11 సీట్లు వచ్చినా నీ పరిపాలనే కొనసాగుతుందయ్యా అంటూ ఫ్లెక్సీలో గుర్తు తెలియజేశారు. ఆ వ్యక్తులు కూడా ప్రశంసించారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కడప జిల్లా బద్వేలు చెన్నకేశంపల్లి సహకార సొసైటీలో గోల్మాల్ జరిగింది. దాదాపు 4 కోట్ల మేర స్వాహా చేశారు. రాజ్ న్యూస్ చేతిలో విచారణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ఒక్క అధ్యక్షుడు ఉన్నాడు. 2005 నుంచి 2021 వరకు శాశ్వత ప్రెసిడెంట్ గా వైసీపీ నేత ఉన్నాడు. దీంతో ఇంటిగ్రేటెడ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద 84 మంది దళితులకు 40,000 చొప్పున రుణాలు ఇచ్చారు. ఫేక్ పాస్ పుస్తకాలు, అడ్రస్ లేని వ్యక్తుల పేర్లపై లక్షల్లో రుణాలు శాంక్షన్ చేశారు. వైసీపీ కంటే ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తతంగంపై భారీ ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి కలెక్టర్ ఉత్తర్వులతో సొసైటీ కార్యదర్శి ఇస్మాయిల్ను తొలగించారు. ఈ దోపిడీపై పూర్తిస్థాయి విచారణ జరగకుండానే సొసైటీ ప్రెసిడెంట్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో కేటుగాళ్లు తప్పించుకుంటున్నారు. ఇక సొసైటీ నుంచి బ్యాంకు వరకు చేరిన డాక్యుమెంట్స్ మాయం చేశారు. ఇక తాజాగా ఈ తతంగంపై కూటమి సర్కార్ విచారణ చేపట్టింది. ఇక త్వరలో నిందితులకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది.